సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దాసరం గ్రామ పొలిమేర శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ విఘ్నేశ్వర శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలు, విమాన కలశ స్థాపనలు మరియు పంచాయతన పూర్వక శ్రీరామ షడక్షరి హవన చండీయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ వేద పండితులు హరి సురేష్ శర్మ గారి పర్యవేక్షణలో చండీ గణపతి జ్యోతిష్యాలయము, శ్రీ మాతా చారిటబుల్ ట్రస్ట్, త్రిశక్తాత్మక చండీపీఠం, మేలచెరువు, సూర్యాపేట జిల్లా శతాధిక ప్రతిష్టాపన ఆచార్యులు, చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు కొంకపాక రాధాకృష్ణమూర్తి శర్మగారి పర్యాక్షత్యాంబ సహిత పరమ శివానందనాథులు వారి శిష్య బృందంతో నూతనముగా నిర్మించిన రామమందిరంలో శ్రీ విఘ్నేశ్వర శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలు, విమాన కలశ స్థాపనలు మరియు చండీ మహాయాగ మహోత్సవము ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మాతృకా పూజనం, దీక్షాధారణ, రామ షడక్షరి మహామంత్ర అనుష్ఠాపనములు, చండీ పారాయణలు, పంచద్రవ్య ప్రాశనం, రక్షాబంధనం, యాగశాల ప్రవేశం, యాగశాల పరివార దేవత ఆవాహనం, షడశ స్తంభ పూజ, అఖండ స్థాపన, మంగళ నీరాజనం, తీర్థప్రసాద వినియోగములు, వాస్తు మండపారాధన, వాస్తు హోమం, పర్యగ్నీకరణము, క్షేత్రపాలక నవగ్రహ చతుషష్ఠి యోగిని, సర్వతోభద్ర మండపారాధనలు, ప్రధాన కలశ స్థాపనలు, అంకురార్పణ దేవతావాహనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు విఘ్నేశ్వర పూజ, కర్మనః పుణ్యాహ వాచనం, అనుదిన కార్యక్రమములు, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టాపన, ఆవాహిత సర్వదేవతా హోమాలు, వాస్తు హోమాలు, క్షీరాదివాసం, పంచగవ్యాదివాసనం, లక్షణోద్ధారణం, నవకలశ స్థాపన, ప్రధాన హోమములు, మంగళ నీరాజనం, మంత్రపుష్పములు, అనంతరం తీర్థప్రసాద వినియోగములు, జలాదివాసం, ప్రభూతవలి, ధాన్యాదివాసం, శశాదివాసం, పుష్పాదివాసం, మంగళ నీరాజనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరి ఈరోజు విఘ్నేశ్వర పూజ, కర్మనః పుణ్యాహ వాచనం, గర్తన్యాసం, ధాతున్యాసం, బీజనాస్యం, రత్నన్యాసం, యంత్ర ప్రతిష్టలు, విగ్రహ ప్రతిష్టలు, షోడశ కళ్యాసనములు, నేత్రోనిల్వనం, ప్రాణ ప్రతిష్టాపన, దృష్టికుంభ, ధేను దర్శనము వంటి దర్శనము, మహాపూర్ణాహుతి, యజ్ఞేశ్వర పూజ, అష్టదిక్కుబలి ప్రదానం, దంపతి పూజ, సుహాసిని పూజ, వటుక పూజ, కలశోద్వాసన, అవబృందం, శాంతి కళ్యాణం, ఆశీర్వచనం, పండిత సత్కారం వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, కాలనీవాసులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు పొంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. షడ్గిరితాళమిదం లంబోదర వరకుంజ
एको यद्दार यद्देव वादादृष्टोर्क्यो वे राज वैश्वनाय ओम स्वस्ति स्वराज्यं वैराज्यं राज्यमाधिपत्यमयो नंदजाशक्ति रक्तदंतिका बीजो अग्निस्तत्व ऋग्वेदस्वरूपो महाकाली प्रीत्यर्थे धर्मार्थे हवने विनियोगः ब्रह्मऋषये नमः सरसी गायत्री छंदसे नमः मुखे महाकाली देवताये नमः हृदये नंदजाशक्तिये नमः दक्षिणस्तले रक्तदंतिका बीज शंखं संददति करैस्तृणजनां सर्वाङ्गभूषावृताम् नीलास्मत्सुतिमास्य पाददशका सेवे महाकालिकाम् यामस्तत्स्वपिते हरो कमलजो हन्तुं मनङ्केडभौ हर्षत्रम्बलं प्रास्वाह सोम वैश्यजातं वपरेण नमामः ममत्यविदाज्ञा संगम सुदरानो स्वाहा देव्यो वाक्य स्वाहा स्वल्पैरहामेन तवदे सुन्दराज प्राप्तिरेव स्वाहा रत्नारिपो सुन्दरतवसुज स्वाहा सरस्वतीय सप्ताध्यायगं देवं स्वाहा सावन्निव वृन्दाव भगवान् स्वाहा मोबाइल रखा गुरु यहाँ देखना मोबाइल रखा होगा यहाँ का वैश्यवर्य प्रजायश्च वरस्पतोर्वाच स्वाहा अम्बरीष सत्यस्य ज्ञानपुरुष स्वाहा मार्कण्डेय उवाच स्वाहा इति दत्तादया देवी दातृशेन्द्रौ भगवान्तरदासस्य भक्त्या राज्ञां स्वाहा एवं देव्या
प्लेट తీసుకో ఆ ప్లేట్ అమ్మా ఆజాక ఆజా ఫ్రెండ్ అవుతుంది మొత్తం తిరిగి వస్తుంది లోపలికి మొత్తం మనకి గౌరవం ఇచ్చుకుంటారు వాళ్ళే ఓం హరి ఓం జనం పెట్టినా పక్క వాళ్ళకి చూడగా ఓం అస్య శ్రీ మమ సకల కార్యేషు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి భక్తాభీష్ట ప్రదాయిని కలౌ చండి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మార్కండేయ పురాణ అంతర్గత సప్తశతి చండీయాగ మహోత్సవ యజ్ఞ కర్మని విష్ణు పంచాయతన పూర్వక చండీయాగ మహోత్సవ యజ్ఞ కర్మని ఆదౌ నిర్విఘ్నత సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి నీ మాటలే పూజాని చ ఆచరిష్యే. ఇప్పుడు సంకల్పం చెప్తున్నాము. మా గ్రామంలో అన్ని సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకున్నాము. ఈ రోజు కార్యక్రమాలు ముందుగా విఘ్నేశ్వర పూజతో కార్యక్రమం ప్రారంభమైపోయి కరమణ పుణ్యాహవాదులు, అదేవిధంగా లోపల విగ్రహాలు పెట్టే దగ్గర పీఠ ఉంది కదా, ఆ పీఠంలో గర్తన్యాసము, రత్నన్యాసము, ధాతున్యాసము, బీజన్యాసము ఆ కార్యక్రమం ఉంటుంది. టయానికి 9:54 ఎవరు వచ్చినా రాకపోయినా అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా ముందు యంత్రం అయితే పెడతారు అక్కడ. అది సమయాన్ని మనం వృధా చేసుకోకుండా 9:54 కరెక్ట్ యంత్రం పెట్టాలి. ఆ యంత్రం ఆ టైంలో బలంగా పెట్టాలి. మనం యంత్రం పెట్టిన తర్వాత ప్రతి అందరికి కూడా అవకాశం ఇస్తారు పెద్దయ్య గారు. ప్రతి దంపతులు లోపలికి పోవాలి. అక్కడ మీరు తెచ్చుకున్న నవరత్నాలు కావచ్చు, నవధాన్యాలు కావచ్చు, ముత్యం పగడం బంగారం కావచ్చు, చిల్లర పైసలు కావచ్చు, అన్న కొట్టుకోకుండా ఒకేసారి లోపల గుంపులు వెళ్ళకుండా ఒక వేలోనేమో వెళ్ళాలి, ఒక వేలోనే రావాలి బయటికి. అక్కడ అందరూ అవకాశం ఉంటుంది. ఒక 20 నిమిషాలు టైం ఇస్తారు మీ అందరికి కూడా. ఆ టైంలో మీరు 9:54 అయిపోయిన తర్వాత మీరందరూ నవరత్న నవధాన్యాలు, చిన్న పైసలు, ముత్యం పగడం బంగారం, వెనకడికి మన ఉండిపోయే బంగారం కూడా అందులో వేసేవాళ్ళు. అంటే స్వామిని సమర్పిస్తే ఆయన సమర్పించేవాడు. మళ్ళా బంగారు వెళ్ళింది మేము కాదు కాబట్టి మీ శక్తి ఉన్న కొద్ది అవన్నీ అక్కడ సమర్పించిన తర్వాత విగ్రహాలు నిలబెడతారు. ఆ వేసిన తర్వాత మీ అందరూ టైం వృధా చేయకుండా నవరత్నాలు 70 కిలోల మిషన్ వేసుకోండి. 70
శ్రీం హ్రీం క్లీం జయ జయ చాముండే చండికే త్రిదశమణి మగుడ కోడి సంకేత జనారందే గాయత్రి సావిత్రి సరస్వతి महायुगदाभरणे भैरवरूपधारिणी प्रगतिका दौष्टे घोरे घोरालक्ष्मणामालावरुणे महत्तहास भगवद्गीतंतरे सर्वायुधपूर्णे कपालहस्ते यदाधिहोत्रये गंधर्वविद्याराधिने ऐंकार श्रींकार श्रींकार हस्ते आंध्रम अनुष्ठपात्रे प्रवेशे प्रवेशे ग्राम सोदे सोदे ह्रीं सुमार्य सुमार्य श्रीयासनं प्रवेशे प्रवेशे श्रीलोक्योविक्रमत्री श्रीरामविधान वसीनो वसीनो ऐं राम ऐं ओम ऐं ओम रहा उत्तरापुत्री बोल बोल ओम श्रीराम नगरमस्थिता राम लक्ष्मण आंजनेय श्री दयानंद पूजा महोत्सवी फल प्रतिष्ठा महोत्सव చేయమని ఎన్నిసార్లు మహోత్సవాలు చేయమని ఎవరి గోత్రమో చెప్పుకోండి ఎవరి దేవో చెప్పుకోండి కొన్నేటి వెంకటరామ నరసింహారెడ్డి గారు 1016 అన్నదానానికి సంపూ రాజేష్ రెడ్డి గారు అన్నదానానికి 100 రూపాయలు పెద్దడా ఇటు చూడు ఒకసారి పెద్దడా ఇటు చూడు యూట్యూబ్ ఇస్తారంట అయ్య గారు చట్నీ